బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. మోహిని అవతారం. జగత్తు మొత్తం మాయా మోహానికి లొంగి ఉందని, అదంతా తన లీలా విలాసమేనని స్వామివారు చెప్పడమే ఈ అవతారంలోని విశిష్టత. ఇది మాత్రమే కాక ఈ అవతార ఊరేగింపు విధానానికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన అన్ని వాహన సేవలు స్వామివారి ఆలయ వాహన మండపంలో ఆరంభమైతే, మోహిని అవతార ఊరేగింపు శ్రీవారి ఆలయం నుంచే పల్లకీపై ఆరంభమవుతుంది. మోహిని అవతారంలో ఉన్న స్వామి వజ్రాలు రత్నాలు పొదిగిన హారాన్ని ధరించి తన కుడి చేతితో చిలుకను పట్టుకుని ఉంటారు. ఈ హారాన్ని చిలుకను స్వామివారి భక్తురాలైన శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ గోదాదేవి నుంచి వస్తుంది. అలా బ్రహ్మోత్సవాలలో 5వ నాటి ఉదయం ఆపద మృక్కులవాడు మోహిని రూపం వహించి శృంగార రసాధిదేవతగా భాసిస్తూ దర్శనమిస్తారు. పక్కనే స్వామి దంతపు పల్లకీపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో కనుల ముందుకు ఆలయం నుండి విచ్చేస్తాడు. కమనీయమైన శ్రీకాంతుని రూపం జగత్ సమ్మోహకంగా ఉంటుంది. సురాసురులు అమృతానికై క్షీరసాగరాన్ని మతిస్తారు. అందులో హేయమైన విషంతో పాటు ఉపాధేయమైన అమృతం ఎన్నో మేలి వస్తువులు ఉద్భవిస్తాయి. ఎందరో దేవతలు వాటిని స్వీకరిస్తారు. చివరకు వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దానిని పంచుకోవడంలో కలహం తప్పదు. ఆ కలహాన్ని నివారించి అసురులను వంచించి సురలకు అమృతాన్ని పంచడానికై శ్రీహరి మోహిని రూపంతో సాక్షాత్కరిస్తారు. అసురులు సమ్మోహకమైన ఆమె క్రీగంటి చూపులకు పరవశులైపోతారు. తత్ఫలితంగా వారు వంచింపబడడం, దేవతలు అనుగ్రహింపబడడం జరుగుతుంది. మోహిని రూపానికి ఇంతటి ప్రయోజనం చేకూరింది. జగత్తంతా మాయామోహానికి లొంగి ఉన్నది. ఈ జగన్నాటక సూత్రధారి తిరుమల రాయడే. అయినా ఆయన ఈ బ్రహ్మోత్సవాలలో మోహిని రూపధారి అయి ప్రపంచమంతా తన మాయా విలాసమని, తనకు భక్తులు కానివారు ఆ మాయాధీనులు కాక తప్పదని, తనకు ప్రపన్నులైన వారు మాయను సులభంగా దాటగలరని ఈ మోహిని రూపంలో ప్రకటిస్తున్నాడు. ఇక బ్రహ్మోత్సవాలలో 5వ రోజు సాయంత్రం గరుడ సేవ. నవాన్హిక బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ ముఖ్యాతి ముఖ్యమైనది. గరుత్మంతుడే నిత్య వాహనం. శ్రీ మహావిష్ణువుకు చందోమయేన గరుడేన సమూహ్యమానః అని శ్రీమద్భాగవతం చెప్పినట్లు, భగవంతుడు గరుడిని అధిష్ఠించే తన పయనాన్ని కొనసాగిస్తాడు. అందువల్ల గరుడోత్సవానికి ఇతర ఉత్సవాల కన్నా ఎక్కువ ప్రాముఖ్యం, ఔచిత్యం. గరుడు వాహనంగానే కాక ధ్వజారోహణం రోజున ధ్వజమండపంపై నిలిచి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఉత్సవాలు జరుగుతున్నంత కాలం పర్యవేక్షిస్తాడు. 9వ రోజు సాయంత్రం బ్రహ్మోత్సవ సమాప్తి గరుడ ధ్వజావరోహణ అనే ప్రక్రియ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో విశిష్టమైనది. అట్లే శ్రీవిల్లిపుత్తూరు దేవస్థానం నుండి వచ్చే తులసిమాలలు, చెన్నపట్టణం నుండి గొడుగులు సంప్రదాయంగా వార్షిక బ్రహ్మోత్సవాలలో గరుడ సేవనాడు స్వామికి సమర్పించబడతాయి. అనేక పురాణాలలో గరుడుని వైభవం ఘనంగా కీర్తింపబడింది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది. దూరదేశాల నుండే కాక భక్తులు తిరుమల పరిసర ప్రాంతాల నుండి కూడా ఈ గరుడ సేవకు విశేషంగా హాజరవుతారు. గోవింద నామాలు తిరుమలలో మిన్నుముట్టుతాయి. దాసోమిత్రం తాళవృంతం వితానం పీఠం వాసో వాహనం చ ధ్వజశ్చ ఏవం భూత్వానేకథా సర్వదా సహ శ్రీశం శ్రీమాన్ సేవతే వైనతేయః. దాసుడిగా, సఖుడిగా, విసనకర్రగా, చాందినిగా, ఆవాసంగా, వాహనంగా, భజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్య సూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు
శ్రీనివాసుని మూపుపై వహించి కదిలే తీరు సందర్శనీయం. జ్ఞాన వైరాగ్య ప్రాప్తిని కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగవదధిష్ఠితుడైన గరుడుని దర్శించి అభీష్ట సిద్ధి పొందుతారు. గరుడుడిని పెరియ తిరువడి అంటే ప్రధాన భక్తుడు, ప్రథమ భక్తుడు అంటారు. ఏడాదిలో అన్ని రోజులు స్వామివారి మూలమూర్తికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలల్ని గరుడవాహన సేవ రోజున మాత్రం ఉత్సవమూర్తి మలయప్ప స్వామివారికి అలంకరింపజేస్తారు. ఇక ఈ సేవలో స్వామి సరసన దేవేరులు ఉండకపోవడం గమనార్హం. ఇదే తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో మోహిని అవతారం, గరుడ వాహనంలోని పరమార్థం, ఆంతర్యం. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల విశిష్టతల కోసం కొనసాగుతూనే ఉండండి వేటు న్యూస్తో. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం.